దేశ విదేశాల నుంచి యాత్రికులను రప్పిస్తది. సో, గంగా నది ఈజ్ వెరీ, వెరీ ఫేమస్. అంటే మన ఇండియాలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఫేమస్. జ్యోతిర్లింగాలని చెప్పి గాని, లేకపోతే నరనారాయణుడు అని చెప్పి బద్రీనాథ్ అని అనుకోవాల్సిన గంగా నది ఈజ్ వెరీ, వెరీ ఫేమస్. సో, రష్యన్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వచ్చేవారు. సో, నేను అంతా బాగుంది అని అనుకున్న రోజున ఇక యాత్ర ఖచ్చితంగా మంచిగా స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఒక టెంపో ట్రావెలర్ 14 మంది రష్యన్స్ తోటి వచ్చిన టెంపో ట్రావెలర్ హ్యాస్ ఫాలెన్ ఇన్ గంగా. దేర్ వర్ 7 casualties. All of them are from Russia. సో నాట్ ఓన్లీ రష్యా, దేర్ ఆర్ మెనీ పీపుల్. ఇటలీ నుంచి, స్పెయిన్ నుంచి కొంతమంది గంగా నది కోసం వస్తూ ఉంటారు. సో ఆల్ ఆఫ్ దెమ్. సో ఇంతవరకు మనకు అది తెలుసు. కాకపోతే వాళ్ళ తర్వాత వాళ్ళ ఫార్మాలిటీస్ రిగార్డింగ్ దేర్ పోస్ట్ మార్టం అందరూ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ 14 మందిలో 7 చనిపోయారు. లక్కీలీ వీ హ్యావ్ గాట్ ద బాడీస్ వెరీ క్విక్లీ. సో చాలా కమ్యూనికేషన్ కావాలి కదా సార్, వెంటనే పనులు జరగాలి. మినిస్ట్రీ, ఎంబసీస్ తోటి, సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం అవన్నీ చేశాను. ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తుంది. వాళ్ళు ఎంతో దూరం అంటే గంగా నది పేరుతోటి ఇక్కడ దాకా రావడం. ఇదే కాకుండా చాలామంది దేర్ ఆర్ ఎంథ్యూజియాస్ గోయింగ్ టు గౌముఖ్ గ్లేషియర్. వాళ్ళు ట్రెక్కింగ్ అని అంటారు కదా మన. సో ఈ వీటిల్లో కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది. దే గెట్ లాస్ట్. సో ద టెరీన్ సమ్టైమ్స్ ఈజ్ హార్ష్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ ఫేస్డ్. సో అంటే దేర్ ఆర్ మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా శ్రద్ధ, ఆస్థ దీనికోసం ఎంతమంది చనిపోతారు అనేసి బాధ వస్తుంది. కానీ అలా చనిపోతున్నారని తెలిసినా దేర్ ఆర్ పీపుల్ థ్రాంగింగ్. అంటే మన రిలీజియస్ సెంటిమెంట్స్ ఎంత ఉంటాయో కదా అనేసి వాటికి గౌరవం ఇస్తూ ఐ టేక్ బ్యాక్. అండ్ వెన్ కమింగ్ టు యమునోత్రికి వెళ్తున్నప్పుడు 5 kilometers ట్రెక్కింగ్ చేయాలి. అవును, ట్రెక్కింగ్ చేస్తే అంటే మిగతా వాటిల్లో ఇప్పుడు హెలికాప్టర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పుడు యమునోత్రికి ఏ హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా లేదు. సో ఖచ్చితంగా 5 kilometers ట్రెక్కింగ్ చేయాలి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి నెలకి ఒక ఆక్సిజన్ అందకో లేకపోతే ఎందుకోసమో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేవాళ్ళు. ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు ట్రెక్కింగ్ అప్పుడు ఈ 5 అంటే నాట్ టు యాక్చువల్లీ గెట్ దిస్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద టూరిజం ఆఫ్ ఉత్తరాఖండ్, బట్ చాలా వాళ్ళ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ వాళ్ళ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇండిసీస్ అన్ని చూసుకొని రావాలని చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళకి అక్కడ ఫస్ట్ అక్లమటైజ్ అయ్యి రేరిటీ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది 5 kilometers పైకి ట్రెక్ చేసేటప్పుడు. సో ఇవన్నీ చూసినప్పుడు దెర్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ దిస్. ఇది అప్పుడు ఈ ఏదైతే రష్యన్స్ గంగలో పడియారు అని చూసారా, అంటే అది మిస్టేక్ యాక్చువల్లీ ఇతందేనండి, వీళ్ళ బండి ఏదైనా ప్రాబ్లం అయిందా? ఇక్కడ దాకా వచ్చారు అని అంటే ఉత్తరకాశీ వరకు వచ్చారు అని అంటే దే మస్ట్ హ్యావ్ గాట్ అక్లమటైజ్డ్ టు దిస్ హిల్ డ్రైవింగ్. అవును. సో ఎక్స్టెన్సివ్ లాంగ్ అవర్స్ ఆఫ్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే సరిగ్గా అంచనా వేసి రెస్ట్లెస్నెస్ ఉండొచ్చు, అంచనా వేసి ఉండకపోవచ్చు కరెక్ట్ మాలుపులని. సో సమ్టైమ్స్ యాక్సిడెంట్స్ డూ హ్యాపెన్. కరెక్ట్. ఇక్కడే కాదు, ఈవెన్ ఇన్ బద్రీనాథ్ రూట్ యాక్సిడెంట్స్ డూ హ్యాపెన్. ముఖ్యంగా బయట నుంచి వచ్చే ఈ టూరిస్టుల నుంచి టెంపో ట్రావెలర్స్ వాళ్ళతోటి కొంచెం కరెక్ట్ ఇబ్బందిగా ఉంటుంది. కరెక్ట్.
అంటే ఇట్స్ ఎస్పెషలీ ఉత్తరాఖండ్ మనకి టూరిజం ప్లేస్ అని చెప్పుకోవచ్చేమో కదా సార్ యాక్చువల్లీ. అవునండి. అబ్సల్యూట్లీ. ఉత్తరాఖండ్లో చాలా చాలా అంటే రిలీజియస్ టూరిజం అనేది ఇట్స్ ఫేమస్ ఫర్. ఇప్పుడు హరిద్వార్ ఉన్నది. హరిద్వార్లో మన కుంభమేళా జరుగుతుంది. లేకపోతే హరిద్వార్లో హర్కి పౌడి అనేసి ఒక ప్లేస్ ఉంది. అంటే అమృత భాండాగారం నుంచి బిందువు హర్కి పౌడిలో పడింది అనేసి అంటారు. అక్కడ రోజు కొన్ని లక్షల మంది స్నానం చేస్తారు. సో గంగా ఆరతి ఉంది, రిషికేష్ ఉన్నది. సో రిలీజియస్ టూరిజం తీసుకుంటే ఇలా ఉంది. తర్వాత వైల్డ్ లైఫ్ టూరిజం మీకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది, తర్వాత రాజాజీ నేషనల్ పార్క్ ఉంది, కేదార్నాథ్ శాంచురీస్ ఉన్నాయి. సో వైల్డ్ ఫానాస్ ఎన్నో స్పీషీస్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో యూ కెన్ హ్యావ్ దట్. సో మీకు అడ్వెంచర్ టూరిజం అనేసి వైట్ వాటర్ రాఫ్టింగ్ ఉన్నది. సో ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ఏ టూరిజం హబ్, టూరిస్ట్ ప్యారడైజ్ అని చెప్తాను. అండ్ యూ హ్యావ్ వైల్డ్ లైఫ్ టూరిజం, ట్రెక్కింగ్ చేసుకోవచ్చు ఇందాక మనం అనుకుంటున్నట్లు. సో ఈజీ ట్రెక్స్ ఉంటాయి, సాఫ్ట్ ట్రెక్స్ అని అంటారు, టఫ్ ట్రెక్స్ ఉంటాయి. తర్వాత మసూరి మీకు తెలిసి ఉంటుంది, నైనితాల్ మీకు తెలిసి ఉంటుంది, రాణిఖేత్ మీకు తెలిసి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ టూరిస్ట్ డెస్టినేషన్స్. మనము ఎక్కడెక్కడికో స్విట్జర్లాండ్ అట్లాంటి వాతావరణాన్ని కల్పించే ఇలాంటివి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మంచు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది మంచు హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో. తర్వాత హిమాలయ వ్యూ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, పీక్స్ కనిపిస్తూ ఉంటాయి కొంచెం హైట్స్కి వెళ్ళిన తర్వాత. సో టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ గుడ్ డెస్టినేషన్. హరిద్వార్ నుంచి ఇక్కడికి వచ్చే డెహ్రాడూన్కి వచ్చే వే అంతా కూడా అసలు ఎంత బాగుంది సార్. అసలు యూఆర్ రియలీ సో బ్లెస్డ్ అండి. ఇక్కడే మీ పోస్టింగ్ ఉండడం, ఈ వెదర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు, మామూలుగా కాదు. చక్కటి ఆక్సిజన్ ఎక్కడ చూసినా, పచ్చటి మొక్కలు ఎక్కడ చూసినా, చాలా అద్భుతంగా ఉంది నిజంగా. చాలా చాలా బాగుంది నిజంగా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మీరు అన్నట్టు ఇందాక మీరు అన్నట్టు రైనీ సీజన్ ఇది అబ్సల్యూట్లీ. సో దీనికి సంబంధించి మీకు కొన్ని అలర్ట్స్ వస్తూ ఉంటాయి, ఈ పర్టికులర్ డేస్లో ఈ డేస్లో వర్షాలు ఇవి వస్తూ ఉంటాయి. సో యాక్చువల్లీ చాలాసార్లు ఈవెన్ కేరళలో కూడా ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు అక్కడ మీరు ఎస్పెషల్లీ సివిల్ సర్వెంట్స్ చేసే సర్వీస్ ఏదైతే ఉందో, ప్రాపర్ ప్లానింగ్ ఏదైతే ఉందో, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, దానివల్ల మీకు చాలా గుర్తింపు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు, న్యాచురల్ కెలామిటీ జరిగినప్పుడు మీరు తీసుకునే యాక్షన్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? సో ఐ హ్యావ్ డన్ ద వర్క్ ఆఫ్టర్ ద డిజాస్టర్. సో బిఫోర్ దట్ ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి డిజాస్టర్ మే నాట్ హ్యాపెన్, ఆర్ మనం చాలా ఎక్కువ ప్రిపేర్ చేసినా కానీ మే నాట్ యాక్చువల్లీ పీపుల్కి అది ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది, వాళ్ళని వేరే చోటికి తరలించడం. సో ఉత్తరకాశీలోనే అలాంటి అలర్ట్స్ వచ్చినప్పుడు లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని 2-3 సార్లు తరలించడం జరిగింది అప్ హిల్స్కి ఆర్ సేఫర్ ప్లేసెస్ వాట్ వీ కాల్. లేకపోతే ల్యాండ్ స్లైడ్ వస్తుంది, ఇక్కడ క్లౌడ్ బస్ట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ప్రోన్ టు డిజాస్టర్స్. సో ఈ డిజాస్టర్స్ ఎక్కువ సార్లు మనకి చెప్పి రావు, మనం ఒక్కొక్కసారి ప్రిపేర్ అయినా కానీ సరిపోకపోవచ్చు. సో ఇట్స్ ఎ మిక్స్డ్ థింగ్ అనమాట. సో బిఫోర్ ద డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఆర్ మాక్ డ్రిల్స్ అనేవి ఇక్కడ రెగ్యులర్గా జరుగుతాయి ఇన్ ఉత్తరాఖండ్. అంటే బికాస్ ఇక్కడ ఉన్న పీపుల్ కంటే అంటే పీపుల్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ 10 times ఎక్కువ ఉండాలి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, బికాస్ ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్. సో ఈ మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా ఒక డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ గురించి ఒక మాక్ డ్రిల్ జరిగింది, వీ హ్యావ్ పార్టిసిపేటెడ్. సో ద అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఏ ప్రిపేర్డ్నెస్ అయినా అధికారులకి మాత్రమే కాదు, ప్రజలందరికీ తెలిసేలాగా, ప్రజలందరికీ తెలిసిన తర్వాత టూరిస్ట్ అందరికీ తెలిసేలాగా మనం ప్రణాళికలు వేసుకోవాలి. ఆ దిశగా జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మేము వచ్చే వీలో కొంతమంది టిబెటన్స్ అయితే ఐ థింక్ అక్కడ ఉన్నవాళ్ళు, లేదంటే మన చైనాకి బార్డర్ చాలా దగ్గరలో ఉన్నామంటే ఏదో చెప్పారు,
ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించిన జియోగ్రఫికల్ ఇదంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ మేబీ బికాస్ ఆఫ్ ద దలై లామాస్ 90th బర్త్డే, ఆహా! బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ ఉన్న టిబెటన్స్ మసూరిలో దేర్ ఈజ్ వన్, అంటే టిబెటియన్స్కి మనం ఆశ్రయం కల్పించాం. సో యూ నో అబౌట్ దలై లామా. సో వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో ఆల్ ఓవర్ ద కంట్రీ మనం కొన్ని ప్లేసెస్లో కల్పించాం. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇన్ మసూరి పైన ప్లేసెస్లో. సో దే మస్ట్ హ్యావ్ ఆల్ కాంగ్రిగేటెడ్ ఇన్ డెహ్రాడూన్ అవును. టు సెలబ్రేట్ ద దలై లామాస్ బర్త్డే ఎస్టర్డే. ఓకే. ఓకే. అందరూ చాలామంది యా, ఆ డ్రెస్‌లో కనిపించారు, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీకు ఇక్కడే కాదు, కొన్ని కొన్ని వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి ఆశ్రయం కల్పించాము. తర్వాత జంషెడ్పూర్లో కల్పించారు కొన్ని చోట్ల. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ దెర్ ఆర్ 4-5 ప్లేసెస్ వేర్ ద టిబెటన్స్ వర్ గివెన్ సమ్ సార్ట్ ఆఫ్ రెఫ్యూజ్. రైట్. ఓహోహో! రైట్. ఇప్పుడు ఇందాక మీరు ఉత్తరకాశీ గురించి చెప్పారు. తర్వాత వేరే ప్లేసెస్‌లో కూడా మీరు వర్క్ చేశారు. అక్కడ మీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు సార్? నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి రూర్కీలో చేశాను. ఆ తర్వాత వెంటనే నాది సిటీ మెజిస్ట్రేట్ హరిద్వార్. హరిద్వార్లో అగైన్ హర్కి పౌడి, అది సిటీ మొత్తాన్ని చూసుకునేటప్పుడు. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే 2010లోనే వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హరిద్వార్, అప్పుడు ఇంకా ప్లాస్టిక్ గురించి ఇది అవేర్నెస్ లేదు. వీ హ్యావ్ మేడ్ దట్ యాజ్ ఎ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ యాజ్ బ్యాక్ యాజ్ 2010. సో అదొక అభియాన్, అంటే అదొక దీక్షలాగా తీసుకొని విత్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్జిఓస్ వర్కింగ్ ఇన్ హరిద్వార్ విత్ ద స్కూల్ చిల్డ్రన్, విత్ ద ఇండస్ట్రీ పీపుల్. దేర్ ఇస్ సమ్, మనకి ఇండస్ట్రీస్ అన్నీ హరిద్వార్లోను ఉధమ్ సింగ్ నగర్లోనూ ఉన్నాయి. సో ఇండస్ట్రీస్ పీపుల్ తోటి తీసుకొని ఒక వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళతోటి ర్యాలీలు తీసుకొచ్చి, లేకపోతే అక్కడ ఎందుకంటే యాత్రికులు ఎక్కువ వస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి పాలిథీన్ తీసుకుని వాళ్ళకి పాలిథీన్కి ఆల్టర్నేటివ్ ఇచ్చి చేయడం జరిగింది. అండ్ వన్ ఫైన్ డే దట్ ఎన్విరాన్మెంట్ డే రోజున వి డిక్లేర్డ్ హరిద్వార్ యాజ్ ప్లాస్టిక్ ఫ్రీ, అండ్ అప్పటి నుంచి దట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్.